మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరారు. సత్యబాబుకు మంచి పట్టున్న మెరకముడిదం మండలంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సన్యాసప్పడి కుటుంబమంతా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. బొత్సకు ప్రధాన అనుచరుల్లో ఒకరైన మోతీలాల్ నాయుడుతో పాటు పలువురు వైసీపీ సర్పంచులు, మాజీ సర్పంచులతో పాటు ఎంపీటీసీలు సైకిల్కు చేకొట్టారు. వీరిని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులుగమ్మ సర్పంచ్ అనుచరుల వేదిక పైన సాధారణంగా మరి పరిపాలన అంటే ఎవరికి ఏమమ్మా వాళ్ళ అమ్మని చూశాడేంటి? వాళ్ళ అమ్మ ఎప్పుడైనా నా కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడని ఆ ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగిందా? తల్లి కాఫీ తాగిందా ఈ 5 ఏళ్ళలో అని అడుగుతున్నాను. తల్లి కాఫీ లేకపోతే నీ బతికే చూస్తాడమ్మా అని చెప్పి మీకు అడుగుతున్నాను నేను. మరి చెల్లి సంగతి ఏంటి? చెల్లెల సంగతి ఏంటి? తల్లి లేదు, చెల్లి లేదు, కింద సహకారం లేదు. తాడేపల్లి ప్యాలెస్ అక్కడ డబ్బులు చేరిపోవడం, అంతే. దోచుకోవడం, దాచుకోవడం. ఈ పరిపాలన మనకు కావాలా? ఇప్పుడు వస్తున్న పథకాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బియ్యం ఎవడైనా